హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏందంటే, మీ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఓకేనా? సో, వచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించిందే. ఎందుకంటే, ప్రెజెంట్ మీరు చాలామంది క్రియేటర్స్ ఒక వీడియో చూసుండొచ్చు. ఈ జూలై 15 నుంచి ఈ మానిటైజేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. సో, దీనివల్ల జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. అంటే ఎవరైతే ఓన్ కంటెంట్ చేయట్లేదో, వాళ్ళ యొక్క ఛానెల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అంతేకాకుండా వాళ్ళ యొక్క వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతాయి. వాళ్ళ ఛానెల్ అది మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి చాలామంది క్రియేటర్సే చెప్తున్నారు. ఓకేనా? సో, అది ఆల్మోస్ట్ మీరు చాలా వీడియోస్‌లో వినుండొచ్చు. బట్ అవి ఎందుకు, ఎక్కడెక్కడ మానిటైజేషన్ అవ్వవు, ఎలాంటి ఛానెల్ మానిటైజేషన్ అవుతాయి అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఆ తర్వాత మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ఓకేనా? సో, ఇక్కడ గైస్ ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తారో వాళ్ళయి మాత్రమే మానిటైజేషన్ అవుతాయి. మిగతా వాళ్ళయి మానిటైజేషన్ అవ్వవు గైస్. ఎందుకంటే జెన్యూన్‌గా ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ అయితే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడేందంటే ఎవరైతే ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నారో కంప్లీట్‌గా వాళ్ళ వీడియోస్ అనేవి మానిటైజేషన్ అవ్వవు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీరు ఏఐ జనరేటెడ్ వీడియో చేసినా కూడా మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడేందంటే మీరు ఓన్లీ ఫేమ్ కోసం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తున్నా అంటే మాత్రం దానివల్ల మానిటైజేషన్ అవ్వదు. మీకొక సింగిల్ రూపీ కూడా అలాంటి వీడియోస్ నుంచి రావు. అండ్ అంతేకాకుండా చాలామంది ఏందంటే రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళ కంటెంట్‌కి ఏందంటే కింద గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసుకొని రియాక్షన్ ఇస్తూ ఉంటారు కదా! సో, అలాంటి దానికి కూడా మానిటైజేషన్ అవ్వదు. అండ్ అంతేకాకుండా వేరే వాళ్ళ కంటెంట్ గనుక మీరు యూజ్ చేసుకొని దాంట్లో వేరే వేరే క్లిప్స్ అనేది యాడ్ చేసుకుంటూ మీరు వీడియో చేస్తే ఏందంటే దానికి కూడా మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా? ఎట్ లాస్ట్ ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంది? ఒరిజినల్ కంటెంట్ ఏదైతే చేస్తారో అది మాత్రమే మానిటైజేషన్ అవుతుంది. మిగతాది మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా? సో, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వేరే వాళ్ళ క్రియేటర్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు అనుకుంటా. ఓకేనా? బట్ ఇక్కడ గైస్ ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరైతే చాలామంది క్రియేటర్స్ చెప్తున్నారో, చెప్పిన తర్వాత కూడా చాలామంది క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా డౌట్‌గానే ఉంది. అంటే అలాంటి కంటెంట్ నేను చేశానో లేదో తెలీదు గానీ, నా ఛానెల్ మానిటైజేషన్ అవుతుందా లేదో డౌట్. అంటే అలాంటి కంటెంట్ ఉందేమో అని డౌటు, అలాంటి కంటెంట్ లేదేమో అని డౌట్ వాళ్ళ వీడియోస్‌లో. ఓకేనా? సో, చాలామంది వీడియోస్‌లో నేను చూశాను. వేరే వేరే క్రియేటర్స్ ఎవరైతే వీడియో చేశారో వాళ్ళ డిస్క్రిప్షన్‌లో ఏదైతే మన కామెంట్ బాక్స్‌లో మనం చూస్తూ ఉంటాం గదా! సో, కామెంట్స్ ఎవరైతే జేస్తారో సో, వాళ్ళందరూ కామెంట్ జేసేదేంటి? "అన్న నా ఛానెల్ చెక్ చేయవా? సో, నా వీడియోస్‌లో అలాంటి కంటెంట్ ఉందా లేదా క్లారిటీగా చెక్ చేయండి. నా ఛానెల్ మానిటైజేషన్ అవుతుందా లేదా క్లారిటీగా చూసి చెప్పండి" అని జెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే స్టిల్ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. అలాంటి వీడియోస్ నా ఛానెల్‌లో ఉన్నాయా? లేవా? అని జెప్పేసి. ఓకేనా? సో, అందుకని నేను జెప్పేదేందంటే మీరేందంటే ఈ వీడియో కింద కామెంట్ జేయండి. అది కూడా మీరు మెయిన్ ఛానెల్ నుంచి. ఓకేనా? మెయిన్ ఛానెల్ నుంచి కామెంట్ జేస్తే ఏందంటే నేను మీ యొక్క ఛానెల్‌కెళ్ళేసి మీ వీడియోస్ అన్నీ గూడా చెక్ చేస్తా. అన్ని అంటే అన్నీ జూడను. సో, ఏదైతే మన యూట్యూబ్ ఎలా చెక్ చేస్తదో అలాంటి కన్సిడర్ చేసి నేను చెక్ చేస్తాను. ఓకేనా? చెక్ చేసి ఏందంటే దాంట్లో మీరు మానిటైజేషన్‌కి తగ్గట్టుగా ఉన్నారా లేదా? లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ ఏమైనా యూజ్ చేశారా? ఏఐ కంటెంట్ యూజ్ చేశారా? వేరే వాళ్ళ సాంగ్స్ యూజ్ చేశారా? అని జెప్పేసి ప్రతీది గూడా నేను జెన్యూన్‌గా చెక్ చేసి మీకు అక్కడే కామెంట్ బాక్స్‌లో రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? మానిటైజేషన్ అవుతుంది అని చెప్పగానే మీరు అక్కడనే లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పాననుకోండి, మీరు వెంటనే ఏందంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయితే అక్కడ మీకు ఏమేం చేంజెస్ చేయాలి? కంప్లీట్‌గా ఛానెలే చేంజ్ చేయాలా? లేదా కంప్లీట్‌గా వీడియోసే డిలీట్ చేయాలా? లేకపోతే కొన్ని వీడియోస్‌లే ఉంటే ఆ వీడియోస్ ఏవి? ఆ వీడియోస్‌లో ఎలా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, అందుకనే ఈరోజు ఈ వీడియో షూట్ చేశాను. అదే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి నాకేం లేదు. బట్ చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి క్రియేటర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా నేను డెసిషన్ తీసుకున్నా. అండ్ గుర్తుపెట్టుకొని మీ మెయిన్ ఛానెల్ నుంచే. ఏదో వేరే మెయిల్ నుంచి కామెంట్ జేసి మళ్ళా మెయిన్ ఛానెల్ చెక్ చేయడం కుదరదు. అందుకని మెయిన్ ఛానెలే కామెంట్ జేస్తే డైరెక్ట్ అక్కడి నుంచే ఛానెల్ అనేది కన్సిడర్ చేసుకొని నేను ఓపెన్ చేసి చూస్తాను. ఓకేనా? సో, అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఇలా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను క్లారిటీగా చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోతో లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.